గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గతంలో అంటే సరిగ్గా ఒక నెల క్రితం కేంద్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్గి మీద గుగ్గిలమయ్యేది. తాము ఎన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం సహకరించడం లేదని ఆరోపించేది. భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేవారు. నరేంద్ర మోడీ పిస్నారి అని, కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే ఆయన అన్నీ చేస్తారని, తెలంగాణ విషయంలో మొండి చేయి చూపుతారని ఆరోపించేవారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల సమీక్షల వరకు ఢిల్లీకి వెళ్లడానికి తెలంగాణ నిరాసక్తత ప్రదర్శించేది. చివరికి ఆగస్టు 15, జనవరి 26కు సంబంధించి ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర, గణతంత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శకటాలు కూడా పంపేది కాదు. అక్కడిదాకా ఎందుకు, కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రామోదిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందజేసేది కాదు. ఫలితంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూడ్చలేనంత ఆఘాతం ఏర్పడింది. కేసీఆర్ ప్రతి విషయంలో రాజకీయాల కోణంలోనే చూడటంతో ఈ పరిస్థితి దాపురించిందని అప్పట్లో ఆరోపణలు వినిపించేవి. ఎన్నికల్లో ఓటమి అనంతరం భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా పాలనపై పట్టు బిగిస్తోంది. ఈ దేశంలో రాష్ట్రాల మీద పెత్తనం సాగించేది కేంద్రం కాబట్టి చాలా విషయాలు దాని ఆధీనంలోనే ఉంటాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వివిధ పనులు, కేంద్ర సర్వీసుల ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి వినతులు సమర్పించుకుంటాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇదే దిశలో కేంద్రంతో సయోధ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ఏ మంత్రం వేశారో తెలియదు కానీ కాంగ్రెస్ అంటేనే మండిపడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించినప్పుడు సాధారణంగా విన్నారు. అంతేకాదు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం సహకారం ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను ఈ విధంగా కోరలేదని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్రానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతేకాదు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హైదరాబాద్లో ఉన్న రక్షణ శాఖకు సంబంధించిన భూముల బదలాయింపులకు కూడా ఓకే చెప్పారు. దీనివల్ల కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిధుల కేటాయింపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం తీసుకునే వివిధ రుణాలకు సంబంధించి కూడా వెసులుబాటు కల్పించారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఐపీఎస్ల కేటాయింపుల విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఇదే విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.